తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఈకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా సంతోషం. మంచి రీచ్ ఉన్నాయి వీడియోస్. అన్నిటికన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మాకోసమే చెప్పారా ప్రభుజీ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా క్వశ్చన్స్ అంటే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు చాలామంది. బట్ అందులో ఒక భాగం నేను కూడా అయినందుకు సంతోషమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఏకాదశి వస్తుంది, చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున. అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవ ఆలయాల్లో. ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ వ్రతాలు ఎలా చేయాలి, చేస్తే ఏమిటి అనేది కూడా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఆచరించే విధానం చెప్పండి, అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి. అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారనుకోండి, ఏ వ్రతం ఫలితం రాదు. ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతము చేయలేదనుకోండి, అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతుంది. మన శాస్త్రంలో ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. కానీ చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి, ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి, అలా ఇలా చెప్తారు. కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో, అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. విష్ణువాసరము అని అంటారు. అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి. ఏకాదశి వ్రతం వల్ల అసలండి దానివల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము. ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి, ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారనమాట. మాకు ప్రశ్న ఉంది అని. అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే, ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట. గంట సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి అని చెప్పాక ఏకాదశి రోజు ఏం తినచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారనమాట. అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసం అని అంటే ఉండటం. ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, మేము ఈరోజు కటిక ఉపవాసం, నీళ్లు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దున నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటారు. అయ్యా లేచి గుడికి రండి అండి, నామం లేదు, శరీరంలో ఓపిక లేదు, నిర్జల వ్రతం ఈరోజు. మనం అండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉందండి. శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలలో సినిమా థియేటర్లో కూర్చొని జాగరణ చేస్తుంటారు. శివుడు పాపం ఏమనుకుంటాడో, ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం వేస్తుంది. మనం దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత, ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ పనిచేస్తుందంటే అంత పనిచేస్తుంది. ఉపవాసము అని అంటే, ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అని అంటే, ఇంకా మరింత కృష్ణ సేవ, ఇంకా మరింత భగవన్నామం పలకటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరింత నామం చేసుకోవటం, మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం, అధ్యయనం చేయటం. ఇది ఉపవాసం, భగవంతుడు దగ్గరగా ఉండటం. మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు? ఇప్పుడు చూడండి, ప్రొద్దు నుంచి లేవంగానే తిండి గోలే కదండి మనకి. ఏం టిఫిన్ ఏం చేయాలి, దోశలు వేయటం, ఇడ్లీలు వేయటం, అటు వాయిల్ తీయటం, ఇటు చట్నీ చేయటం, ఇటు సాంబార్ చేయటం, పెట్టేయటం. దాని తర్వాత ఇది అయిపోగానే మళ్ళీ లంచ్కి ఏం కావాలి, భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం, వంటలు చేయటం, మళ్ళీ తినగానే నిద్ర వస్తుంది, మధ్యాహ్నం పూట పడుకుంటాం, మళ్ళీ సాయంత్రం కావగానే ఇది అది. దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి, స్విగ్గీ జొమాటో అవి ఇవి, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడం, తూడ్చుకోవడం, బాసనలు తోముకోవడం, వీటిలలోనే రోజంతా పోతుంది. ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి, అప్పుడే సాధ్యం అవుతుంది.
తినకపోయామనుకోండి, కొద్దిగా తగ్గించామనుకోండి, మనకి నిద్ర రాదు అంతగా. ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది. ఎంత సమయం మెరిగిపోతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నించండి. ఒకరోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట. లాంగ్ డే. ఎందుకంటే అంత సమయం మనకు ఉండిపోతుంది. కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం, ముఖ్య నియమం ఏంటి అని అంటే ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, ఆలయానికి వెళ్ళడం, వైష్ణవుల సేవ చేసుకోవటం, భగవన్నామాన్ని జపం చేయటం, గీతా భాగవతాలు శ్రవణం చేయటం, సత్సంగంలో ఉండటం, ఇది ఏకాదశి ముఖ్య నియమం. దాని తర్వాత నియమం ఏంటి అని అంటే ఆహార నియమం పాటించాలి. ఏంటి ఆహార నియమం పాటించాలి అని అంటే ధాన్యంలో ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట. ధాన్యం అని అంటే రైస్, దాల్, పప్పులు, తర్వాత గోధుమలు, తర్వాత వరి, వీటన్నిటిలో అనమాట. కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు, పాలు, పండ్లు. తర్వాత మీకు అవి కూడా కాదండి, మరి మాకు ఇంకా శరీరం సహకరించట్లేదు, కొంతమంది ఉంటారు కదండి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు సగ్గు బియ్యం అని దొరుకుతాయి, లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట. వాటిని ఇవన్నీ కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలవ్ చేసినాం అనమాట. కాబట్టి ఇప్పుడు సరే రోజు సాబుదానా సగ్గుబియ్యం ఎలవ్ చేశారంటే సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం వడలు, సగ్గుబియ్యం ఉప్మా, అన్ని ఒక 10-15 రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము. ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి. వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతుడి యొక్క సేవలో పెట్టుకో. కాబట్టి ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే భగవంతుడి దగ్గరగా ఉండట. కానీ కొంతమంది కటిక ఉపవాసం అని ఉంటారండి, నీళ్లు మాత్రమే స్వీకరిస్తారు ఆ రోజు. నీళ్లు కూడా స్వీకరించరు, దాన్ని కటిక ఉపవాసం అంటారు, నిర్జల వ్రతము అని అంటారు అనమాట. చెయ్యండి ప్రభుజీ, మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దు నుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్. లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి, మాకు బ్రెయిన్ పనిచేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి, లేదండి పండ్లు స్వీకరించండి, లేదండి సగ్గుబియ్యంతో కొద్దిగా ఉండొచ్చా. ఇందాక మీరు అన్నారు కటిక ఉపవాసం కనీసం. చాలా మంది భక్తులు ఉంటారు, మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు. మరి మీ విషయం ఏంటి ప్రభుజీ, మీరు ఉండరా అని అంటే మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా, ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం. మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు, కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అన్నమాట. అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వ్రతం, ఏకాదశి వ్రతం అంటే ఏ విధంగా? ఉపవాసమే వ్రతం అంటారు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును. ఆ 2 ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు. ఏం జరుగుతుంది ఏకాదశి వ్రతం చేస్తే? భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది. ఏకాదశి భక్తి జనని అని అంటారు. మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది, దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలండి. నిజమే కదా. కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలి. అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలుసుకోండి, చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు, మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు, లేదా మాకు మైలు ఉంది, అశౌచం ఉంది, మీరు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది, ఇవి పఠిస్తే బాగుంటుంది. భాగవతం వినాలి, భాగవతం చదువుకోవాలి, భగవన్నామం జపం చేయాలి, కీర్తన చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలి, కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి. ఇవన్నీ ఏకాదశికి చాలా మంచి. ఆ రోజున ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవును, వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు. అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది. చక్కగా దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి కాదండి, అన్ని ఏకాదశులకి ఇవే నియమాలు. భగవద్ ఆరాధన, భగవన్నామ జపం, భాగవత స్మరణ, ఇవే అన్ని ఏకాదశి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం ఏకాదశి వ్రతం. ఎవరైనా ఆచరించవచ్చు, ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు, చేయదగింది అని అంటే కనుక. ఎస్, చేయగలమన్న ఓపిక ఉండాలి, ఆ ఆసక్తి, ఆ నిష్ట ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పాటించవచ్చు అంటారు. అయితే ఎప్పుడు ఏదన్నా ఒక టాపిక్ మీద మాట్లాడతాం, వివిధ సబ్జెక్ట్స్ మీద మనం మాట్లాడతాం. బట్ ఇవాళ మీ గురించి నేను అడగదలుచుకున్నాను. ఎప్పుడూ తెల్లటి వస్త్రాల్లో కనిపించే ప్రణవానంద ప్రభుజీ ఇలా కాషాయంలో కనిపించడానికి కారణం, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది, ఇంతకు ముందు వరకు ఎలా ఉంది, కాషాయ వస్త్రధారణ తర్వాత ఎలా ఉండబోతోంది? హరే కృష్ణ. అయితే
మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి మాకు ఈ యొక్క జన్మ భగవంతుడి యొక్క సేవకి అంకితం చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండేది. ఎంత చిన్నప్పటి నుంచి అని అంటే మేబీ 2nd, 3rd క్లాస్లో చదువుకునే అప్పటి నుంచి. అయితే మేము కొద్దిగా పెద్దగా అయ్యాక మా అమ్మ నాన్నకి చెప్పామన్నమాట. అమ్మ మేము ఇంకా వెళ్ళిపోతాము ఆశ్రమానికి, మా గురువుగారి దగ్గర నుంచి సన్యాసం తీసుకుంటాం అంటే వాళ్ళు అన్నారు లేదు లేదు 10th క్లాస్ చదివాయి దాని తర్వాత వెళ్దు అని చెప్పారండి. తర్వాత 10th అయిపోయాక మళ్ళీ చెప్పాను నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుంటాను అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు లేదు లేదు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే అన్నారు. తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక తర్వాత నేను వచ్చి చెప్పాను అనమాట, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాను, తర్వాత జాబ్ చేస్తున్నాను, మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను, లేదు మీరు నన్ను జాబ్ చేసి డబ్బులు సంపాదించు అని చెప్తే చేస్తాను, ఏదైనా ఒకటి చేస్తాను మీ ఇష్టం అని అంటే వాళ్ళు అన్నారు పాపం చిన్నప్పటి నుంచి నా డిటర్మినేషన్ అనుకోండి లేదా భగవత్ అనుగ్రహం వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కలిసి మాకు చెప్పారు, సరే నాన్న నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడ నువ్వు ఉండు, ఎందుకంటే ధర్మం కోసం సేవ చేయటం కూడా ఒక గొప్ప సంకల్పమే కాబట్టి నీకు భగవంతుడు అలాంటి ఒక ఇచ్చ మనసులో కలిగించాడు కాబట్టి మా ఇద్దరి ఆశీర్వాదం నీ పైన ఉంది అని చెప్పి మమ్మల్ని ఆశ్రమానికి పంపించారనమాట. మీరు ఇంతకు ముందు చూస్తున్న ప్రణవానంద దాస్ అన్నారు కదా, మేము అప్పుడు ఆశ్రమంలో ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం అనమాట. అంటే ఈ ఆశ్రమ వ్యవస్థ ఎలా ఉంటుంది, బ్రహ్మచర్యాన్ని పాటించటం కానీ, దాని తర్వాత ఆశ్రమంలో ఉండే లైఫ్ స్టైల్ గురించి మీకు ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి. ప్రొద్దున పూట 3:30కి లేవటం, సేవ, సాధన, గోసేవ, తర్వాత గురు ఆచార్య సేవ, ఇవన్నీ కూడా. అయితే మేము సుమారుగా 23 years ఉన్నప్పుడు ఆశ్రమంలో జాయిన్ అయ్యామన్నమాట. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆశ్రమంలో ఉండి ఆశ్రమం గురించి తెలుసుకొని సేవ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, డెడికేషన్ అంటే ఏంటి, గురువు యొక్క దగ్గర ఎంత నిష్ఠగా మనం ఉండాలి అనే విషయాలన్నీ చూశాక మేము చూసాము, వాళ్ళు మమ్మల్ని పరిశీలన చేశారు. వీళ్ళు ఎలా ఉంటారా ఆశ్రమంలో, ముందుకెళ్ళగలుగుతారా, సన్యాసం వైపు అడుగులు వేస్తారా, లేదు మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయి గృహస్థగా మారుతారా, ఆప్షన్స్ అన్నీ ఓపెన్గా ఉండేవి మా దగ్గర. చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ఇస్కాన్లో వాళ్ళందరూ పిల్లలందరినీ కూడా సన్యాసులుగా మార్చేస్తారు అని అంటారు. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మీరు మాతోటి పాటు ఆశ్రమంలోకి రండి అని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మేము ప్రాధేయపడేవాళ్ళం అనమాట, మమ్మల్ని ఆశ్రమంలో తీసుకోండి అని అంటే లేదు 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 నువ్వు చదువుకోవాలి, నువ్వు జాబ్ చేయాలి అని చెప్తూ ఉండేవారు అనమాట. ఇది జస్ట్ ఒక అపోహ జనాలలో ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాక మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు అందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మా పైన చూపించి మేము తప్పకుండా మీ సన్యాసం వైపు మీ యొక్క అడుగులు అని అంటే మనకి మా సాంప్రదాయంలో ఫస్ట్ కొన్ని సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమంలో మనం ఉంటాం అనమాట. దాని తర్వాత ఈ కాషాయ వస్త్రాలను అనుగ్రహిస్తారు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్తున్నాం మనం సన్యాసం దగ్గరికి. ఎన్ని సంవత్సరాలు అలా శిక్షణ? ఇప్పుడు 10 సంవత్సరాలు సుమారుగా అనుకోండి. మనం శిక్షణ వేశాక ఈ యొక్క కాషాయ వస్త్రాలు అనుగ్రహించాక ఇంకొక 20 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమాన్ని అనుగ్రహిస్తారనమాట. అలా ఈ ట్రైనింగ్ ఇంటెన్స్, ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. మీరు అడిగారు కాషాయ వస్త్రాల తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, ఇంకా నిష్ఠ, ఇంకా రెస్పాన్సిబుల్, ఇంకా కేర్ఫుల్ గా ముందుకెళ్ళాలి. అంటే ప్రభుజీ ఇప్పటి వరకు ఎలా ఉంది చెప్పండి ఒక 2 మాటల్లో. యాక్చువల్గా ఏం పెద్దగా మారలేదు నిజంగా చెప్పాలి అని అంటే. ఏమి మారింది అని అంటే అందరు అన్నారు, ప్రభుజీ ఇంతకుముందు మీతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళం కానీ ఇప్పుడు మీరు కాషాయ వస్త్రాల్లో ఉంటే మేము కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది అని అంటే నేను అన్నాను కంగారేం లేదు, ఈ కాషాయ రంగుకుండే మహాత్యం అటువంటిది అనమాట. ఇది సింబల్ ఆఫ్ సాక్రిఫైస్, సింబల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. మా కోసం అంటూ కాదు జీవించటం, ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసం నువ్వు జీవించాలి అని మేము మా బట్టలు చూడంగానే మాకు ప్రతిరోజు ప్రొద్దున పూట ఇదే విషయం గుర్తొస్తుంది. ఈరోజు నీ గురించి నువ్వు ఆలోచించుకోకు, భగవంతుడి గురించి ఆలోచించు, సమాజానికి నువ్వు ఏ విధంగా సేవ చేయాలి అని ఆలోచించు అని మాకు గుర్తు చేసే రంగు సాఫ్రాన్ అన్నమాట. కాబట్టి ఈ కాషాయ వస్త్రాలు మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు మాట్లాడి
మీకు ఎప్పుడు అనుగ్రహించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మేము పూరి యాత్రకి వెళ్ళాం కదండి. పురుషోత్తమ క్షేత్రం జగన్నాథపురిలో గోపాష్టమి అనే రోజున, గోపాష్టమి రోజున ఏం జరిగింది అని అంటే, కృష్ణుడు దూడల్ని తీసుకెళ్తూ ఉండేవారనమాట ప్రతిరోజు అరణ్యానికి. ఈ గోపాష్టమి రోజు దూడల్ని కాకుండా ఆవులని కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆవుల రెస్పాన్సిబిలిటీ కూడా గోపాష్టమి రోజు తీసుకున్నారు అనమాట ఆయన. అయితే మేము ఆ రోజు ఎందుకు సెలెక్ట్ చేసాము అని అంటే, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ నా పైన అని, నాకు జీవితాంతం గుర్తుండాలి అని గోపాష్టమి కార్తీక మాసం పురుషోత్తమ క్షేత్ర జగన్నాథపురిలో మా ఆచార్యులు పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజు, అలానే మా శిక్షా గురువులు, మా తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారనమాట. అయితే వచ్చినప్పుడు మా ఆచార్యుల దగ్గరికి ఈ కాషాయ వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు ఇది ముందే భగవంతుడికి ఆరాధన చేసి పూజలు చేసి భగవంతుడికి స్వామికి సమర్పణ చేసి ఆ ప్రసాదంగా అందజేసినప్పుడు మా గురువు గారు ఏమన్నారు తెలుసా, ఫస్ట్ ప్రశ్న, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉందా నీకు కాషాయ వస్త్రాలకి అని అడిగారు అనమాట. అయితే అవునండి ఉంది అని అంటే, ఆ వస్త్రాలు తీసి ఫస్ట్ మా అమ్మగారికి నాన్నగారికి ఇచ్చారు, మీరు వీటిని ముట్టుకొని ఆశీర్వదించండి మీ పిల్లవాడికి అని. తర్వాత వాళ్ళిద్దరు ముట్టుకున్నారు. దాని తర్వాత మా గురువు గారు అన్నారు, ఫస్ట్ మీ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి అని చెప్పారు. అయితే ఫస్ట్ అమ్మ నాన్నకి నమస్కారం చేసి దాని తర్వాత మా గురువు గారికి నమస్కారం చేసి ఎంతో ప్రేమగా, మీరు ఫోటో చూసారు కదా, అయితే మా ఆచార్యులు అనుగ్రహించి మమ్మల్ని కౌగలించుకొని వాళ్ళ యొక్క పూర్తి కృప మా పైన అయితే చాలా చాలా బాగుంది. అలా కాషాయ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ రోజు మేము ఒకటే ప్రార్థన చేశాం, ఈ రోజు నుంచి మరింత మా సమయాన్ని, మా మనస్సుని, మా శక్తిని భగవత్ సేవలో వినియోగించే ఒక శక్తి మాకు కలిగించు స్వామి అని మా ఆచార్యుల దగ్గర, స్వామి దగ్గర జగన్నాథపురిలో శ్రీ జగన్నాథుడు కూడా అదే ప్రార్థన చేశాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మీద నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది అని అంటే, మేము ఎంత సేవ చేశామో దానికి రెట్టింపు సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చేయాలి. ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయండి, అంటే మార్పులు ఏమైనా జరిగాయా ఆహారం విషయంలో కావచ్చు, మీ దినచర్యలో కానీ? దినచర్యలో ముందు ఎలా అయితే మేము ప్రొద్దున పూట 3:30కి లేచి సాధన చేసుకోవటం అలానే ఉండేవి. ఆహార నియమాలు కూడా అన్నీ కూడా సేమ్ ఎలా అయితే ముందున్నామో. ఇప్పుడు ముందు ఇన్ని ఏళ్ళు మేము చేసిన సాధన ఇప్పుడు మేము వాటిని ఆచరించడాని కోసమే మేము చేసిన సాధన అన్నమాట. కాబట్టి దాంట్లో పెద్దగా సీరియస్ మార్పులు అనేవి పెద్దగా ఏం లేవు. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే, మేము మాతాజీస్తో డీలింగ్స్ కానీ లేదా ఏది చేసినప్పుడు కూడా వీ హ్యావ్ టు బి కాన్షియస్ అనమాట. ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం ఏంటి అని వీ హ్యావ్ టు బి మోర్ కాన్షియస్ నౌ. అయితే చాలామంది డివోటీస్ అన్నారు, ప్రభుజీ మీకు ఇంత చిన్న వయసులో మీరు చక్కగా కాషాయ వస్త్ర ధారణ చేసి మీరు భగవత్ సేవలో ఉన్నారు అని అంటే, దానికి అందరి అనుగ్రహం, అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. కాబట్టి ఇక మీదట ఇంకా 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 భగవత్ సేవ, ఇంకా ఇంకా జనాలందరి యొక్క సేవ చేసుకుంటూ అందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే విధంగా మా యొక్క ఆచరణ ఉండాలి. అదే మా ప్రార్థన. నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అసలు ఈ రకంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను చాలా విషయాలు. కానీ ఇక్కడ కొంతమంది కొన్ని సందేహాలు అడుగుతుంటారు. నిజమే, మీరు చాలా చిన్న వయసులో ఇలా సన్యాసం వైపు వెళ్ళిపోవటం కానీ ఇది మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఎంత అయినా సరే మనం మానవ మాత్రమే కదా. మాకేమనిపిస్తుంది అని అంటే, మాకేమనిపించేది చిన్నప్పటి నుంచి అని అంటే, మా ఒక శ్రీ చైతన్య చరితామృతంలో ఒక విషయం చెప్తారనమాట. బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలతా బీచ్. ఇప్పుడు నాకు ఈ జన్మ ఉంది అని అంటే, ఎన్నో కోట్ల జన్మలలో చేసిన కర్మ అనుసారంగానే మళ్ళీ నాకు ఈ మానవ జన్మ లభించింది. సరే, ఇన్ని జన్మలు ఒక్కొక్కళ్ళకి సేవ చేశాను, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నా, మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నా. ఈ ఒక్క జన్మ కృష్ణుడికి ఇస్తా, ఈ ఒక్క జన్మ మా గురువులకి ఇస్తా. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎంతో మందికి ఇచ్చా, అందుకే మళ్ళీ నేను మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. ఈ జన్మ కృష్ణుడికి ఇచ్చి చూస్తా, మా గురువులకి ఇచ్చి చూస్తా, వాళ్ళ యొక్క సేవ చేసుకొని చూస్తాను అని ఒక సంకల్పం చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ సంకల్పమే వయసుకి ఏంటంటే అండి, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, అన్ని బాధ్యతలు తీరిపోయాక చేసుకోవచ్చు ఇవన్నీ అని అనుకుంటారు. కానీ ముసలి వాళ్ళం అయిపోయాక నడుము నొప్పి, కాళ్ళ నొప్పి,
బీపీ షుగర్ ఈ మాత్రలన్నీ మింగుతూ ఏ సేవ అవ్వదండి, చాలా కఠినం. కాబట్టి నాకు శక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్తారు కదా అందరూ, దిస్ ఇస్ పీక్ టైం 25 to 35 45 యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ కెన్ రెస్ట్ లేటర్ అని అంటారనమాట. బట్ మీకు ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉండవా? ఎవరైనా చూసినప్పుడు, మీ ఏజ్ వాళ్ళని చూసినప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు? మాకు వాళ్ళని చూసి జాలితో కూడిన ప్రేమ కలుగుతుంది అనమాట. ఎందుకంటే మేము ఎంత ఆనందంగా ఉన్నాము. భక్తి కంటే ఆనందమైనది ఇంకొకటి లేదండి. కాబట్టి నాకు శరీరంలో నా శక్తి ఉన్నంత వరకు అది భగవంతుడికి ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ సేవ భగవంతుడికి. కాబట్టి ఇప్పుడు దేవుడి దయ వల్ల మా శరీరం బాగా పనిచేస్తుంది, మనసు బాగా పనిచేస్తుంది, ఇంకా ఆ శక్తి అనేది ఉంది. కాబట్టి ఇది స్వామికే అంకితం, ఇంకెవ్వరికి కాదు. స్వామికి అంకితం. తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి అసలు? ఏమన్నారు? మా అమ్మ నాన్న గారు ఫస్ట్ నుంచే, మా అమ్మ ఇంకా నాన్నగారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్లనే ఇంతవరకు మనం వచ్చాం. ఈ వస్త్రాలు వేసుకున్నాం. అయితే మా నాన్నగారు ఫస్ట్ మమ్మల్ని చెప్పారనమాట, మేము చేసే సేవ చూసి, మా యొక్క మనస్తత్వం చూసి ఆయన ఫస్ట్ అన్నారు, కొన్ని సంవత్సరాలు నువ్వు ట్రై చేయి ఆశ్రమంలో ఉండి, దాని తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో, మళ్ళీ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా సన్యాసం వైపు వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వు చూసుకో అంటే నేను చెప్పాను, సరే నాన్నగారు ఆయన మనసు ఎందుకు బాధ పెట్టడం అని నేను అన్నాను. 4-5 సంవత్సరాలు చూస్తాను, తర్వాత నేను రావాలి అనుకుంటే వచ్చేస్తా ఇంటికి అన్నారు. అయితే మా నాన్నగారు అన్నారు, ఏ రోజు కూడా నువ్వు ఆలోచించకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసే, మేము బ్రహ్మాండంగా చూసుకుంటాను నిన్ను అన్నారు. సరే తప్పకుండా అని చెప్పినప్పుడు కొన్ని నెలల ముందు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు అనమాట, ఇంత బాగా సేవ చేసుకుంటున్నావు, నీ మనసులో నిజంగా ఉంటే కాషాయ వస్త్రాన్ని ధరించి ఇంకా జీవితాన్ని భగవత్ అంకితం చేసుకోవాలి అని నీకు అనిపిస్తే మా వైపు నుంచి ఏం ప్రాబ్లం లేదు, మీరు చక్కగా తీసుకోవచ్చు, మీ ఆచార్యులు గురువుల యొక్క అనుగ్రహం ఉంటే అని చెప్పారనమాట. ఇదే విషయాన్ని నేను మా గురువులకు చెప్పా, మా అమ్మ నాన్నగారు యొక్క ఆశీర్వాదం ఉంది, మరి మీరు సంకల్పం చేసుకొని మీ ఆశీర్వాదం ఉంటే తీసుకోవచ్చు అని. కాబట్టి ఆ విధంగా అమ్మ నాన్నల యొక్క సహకారం అయితే 100కి 1000% ఉంది మాకు. నిజంగా కారణ జన్మలు. నిజంగా మీకు విషయం చెప్పాలండి, చాలా మంది మాకు ఎంత బాధపడిపోతారంటే, నిజంగా భగవద్గీత భాగవతం చదువుతుంటేనే మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఏం చేసేస్తాడో, సన్యాసం తీసుకుంటాడో, గుడికి వెళ్ళటం స్టార్ట్ చేస్తేనే భయపడిపోతూ ఉంటారు. అదే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నారంటే అయ్యో ఏమైపోతారా అని భయపడుతున్న జనాలు ఈ టీవీలలోకి వచ్చి పెద్ద పెద్ద ప్రాబ్లమాటిక్ గా తయారు చేసి ఏడ్చి అయ్యో మా పిల్లవాడు మాకు ఇచ్చేసేయండి అది. ఇంకో విషయం చెప్తానండి, కొన్ని రోజుల ముందట నాకు వీడియో పంపించారు. ఒక పిల్లవాడు నాకంటే చిన్న వయసు అనుకుంటా, జైనిజంలో వాళ్ళు సాధువులుగా మారుతారు. అయితే ఆ ఫెస్టివల్ చేసినప్పుడు అండి, కొన్ని వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద పండాల్ని ఏర్పాటు చేసి 10 రోజులు ఫెస్టివల్ గా చేసి అమ్మా నాన్నలు ఎంత ఆనందంగా, మా మొత్తం తరం వంశం మొత్తం తరించిపోతుంది ఈ విధంగా నువ్వు ఈ ఆశ్రమంలోకి వెళ్తున్నందుకు అని ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకొని పంపించారు. మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు, ఇంటర్నెట్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ మన వాళ్ళకి మాత్రం అందరూ శంకరాచార్యులు, రామానుజులు, ఇటువంటి మహానుభావులు అందరూ ఉండాలి, కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో ఉండకూడదు అనే భావన ఉంటుంది. మన పిల్లవాడు మాత్రం చక్కగా చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సెటిల్ అవ్వాలి, అమెరికాకి వెళ్ళాలి, మమ్మల్ని కూడా తిప్పాలి, ఇలా ఉంటుంది అనమాట. కానీ అలా ఆలోచిస్తున్న సమాజంలో మనకి మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా చాలామంది ప్రభుజీ మీరు చాలా గొప్పవాళ్ళు, మేం కాదండి, మా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, మా గురువులు గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే మేము ఏం చేస్తున్నా చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. హరే కృష్ణ.